హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే 22 గురువారం రోజు ఈ అద్భుతం అయితే జరగబోతుంది. ఈ వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మీ జీవితంలోని రాబోతున్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోని అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృత్రిమ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి చెందినవారు. అయితే మేషరాశికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా ఆలోచనయుతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేస్తారు. వీరికి కొంచెం భయస్తులుగా ఉంటారు. నూతన ప్రదేశాలకు వెళ్ళాలన్నా, కొత్త వ్యక్తులని కలవాలన్నా మొదట్లో భయపడతారు. కానీ ఒకసారి ఆ ప్రదేశం, ఆ వ్యక్తులు కనుక వీరికి అలవాటైనట్లయితే వీరిపైనే పై చేయి కింద ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఆలోచనలు కూడా చాలా అంటే చాలా తెలివిగానే ఉంటాయి. ఎప్పుడు కూడా తన మనసులో భావనలంతా త్వరగా ఇతరులకు వ్యక్తం చేయరు. కోపం అనేది అధికంగా ఉంటుంది. ఇతరులను ఎప్పుడైతే ఇష్టపడతారో అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా తమ చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని మరలా రిపీట్ కాకుండా చూసుకోవాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా తొందరపోతు నిర్ణయాలు అయితే తీసుకోరు. అంతేకాకుండా తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ, ఆరాగాలు ఉంటాయి. స్నేహితులకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా అధికంగా సమయాన్ని స్నేహితులతో గడపాలని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా అయితే వీరికి ఉండేటువంటి కోపం ఎలాంటిదంటే ఒక్కసారి ఏదైనా మాట పడినప్పుడు వచ్చినటువంటి ఎంత ప్రాణంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా వారు దూరం చేసుకుంటారు, వదులుకోవడానికి ఇష్టపడతారు. ఇలా పంతానికి వెళ్ళబోయే కొన్ని సందర్భాల్లో బంధాలకి దూరం చేసుకున్న పరిస్థితులు కూడా వీరి విషయంలో ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక విషయంలో మిశ్రంగా ఉండబోతుంది. చాలా వరకు కూడా డబ్బులు అనేవి ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఏ రకంగా చూసినా కానీ ఖర్చులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా స్నేహితులు మీతో బయటికి వెళ్ళి మీతో ఖర్చు పెట్టాలని చూస్తూ ఉంటారు. అప్పటి వరకు వారు ఇస్తామని చూతారు, కానీ డబ్బులు అప్పుడు ఈ సమయానికి లేవు, మీరు ఇచ్చేయండి తర్వాత ఇస్తాను, ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. ఈ విధంగా స్నేహానికి మీరు ఇచ్చేటువంటి విలువ కారణంగా దాన్ని కొంతమంది డబ్బులుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే మంచిది. అలాగే ఈ రాశికి సంబంధించి వారికి వ్యాపార విషయంలో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చక్కగా కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో చూసినట్లయితే విశేషమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొన్ని ప్రస్తుత చేసినటువంటి వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కష్టం ఏదైతే ఉందో దానికి తగిన ఫలితాన్ని అయితే పొందుతారు. అలాగే వ్యాపార పరంగా మీరు చేస్తున్న ఫలితం అయితే మీరు విజయాన్ని సాధిస్తారు. ఒంటరిగానే చేయండి. పర్సనల్ మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవతల వారి నుంచి సహకారం కానీ వనరులు కానీ అవి సరైన రీతిలో సమకూలం కావచ్చు వల్ల మీరు నిరూపణపడే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి చిన్నగా ప్రారంభించకుండా సొంతగానే ప్రారంభించుకొని సొంతగానే చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగపరంగా మీ మీద ఉన్నటువంటి సొంత కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ఉద్యోగ విషయంలో మిమ్మల్ని వెనక్కి లాగడానికి కానీ లేదా మీకు వచ్చినటువంటి అవకాశాలను దెబ్బతీయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో మాత్రం చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. లేకపోతే వారితో మీరు ఇబ్బందులు అనేది పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఉద్యోగ ప్రదేశాల్లో కొంతమందిని మీరు వారిగా నమ్మి మీ యొక్క సీక్రెట్ని కానీ భవిష్యత్తుకు సంబంధించి ప్రయాణికులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారి దగ్గర చర్చిస్తారు. వారు మాత్రం విశ్వాసం అంతా కూడా పట్టించుకోకుండా మీరు ఏదైతే సీక్రెట్లు ఉన్నాయో వాటిని బయటికి చెప్పడం,
ఉద్యోగ ప్రదేశాల్లో మిమ్మల్ని చులకన చేయడం, మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి పనులు అనేవి కొంచెం కష్టతరంగా అయినప్పటికీ కూడా విద్యని అయితే సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి జీవితంలో విదేశీయత్వం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు విద్య, వ్యవహారం లేదా వ్యాపార రీత్యా ప్రదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగానే ఉంది. ఇంకా విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో కష్టపడే తత్వం అనేది ఉంటుంది. విద్యార్థులకి కొన్ని ఒడిదుడుకులు అనేది సవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయి. ప్రతిదానికి కూడా టెన్షన్ పడద్దు ఉంటారు. అయితే చివరకు ఆ పనులు బాగానే జరుగుతుంటాయి. కానీ ఆ పని జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అంతా కూడా టెన్షన్గానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే దుర్గం అనేది మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు. చాలా వరకు కూడా బలహీనపరుస్తూ ఉంటుంది. ఇంకేం చెయ్యలేనట్టుగా బాధపడుతూ ఉంటారు. కానీ మరలా మీ అంతటి మీరే ఆ ఉత్సాహాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ సమయంలో తాత్కాలిక చింతనతో సమయాన్ని గడుపుతున్నట్లయితే ఖచ్చితంగా విద్యార్థులకు మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆహార అలవాట్లోకి నిత్యం మరియు నిద్ర సమయంలో మార్పు చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడడానికి చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ట్రీట్మెంట్ చేసుకుని ఉన్నారో వారు మానసిక మౌనం కూడా కంటిన్యూగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇంకా కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కుటుంబం విషయంలో మీ జీవితంలో ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు. ఆమె మీ ఇంట్లో అడుగుపెట్టి కోడలు లేదా కూతురు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో లేదా నూతన స్నేహితురాలుగా ఉండొచ్చు. ఆమె రాక వల్ల మాత్రం మీ జీవితం అనేది మారుతుందని చెప్పుకోవచ్చు. మీకు కుటుంబ పరంగా కానీ వ్యక్తిపరంగా కానీ ఉన్నటువంటి కష్టకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ఖచ్చితంగా మీ చెయ్యి అనేది పట్టుకునే ఉంటారు. అయితే ఎప్పుడు మీ యొక్క సహాయాన్ని అవకాశాన్ని కోరుకుంటారో ఖచ్చితంగా ఆ సమయంలో వారు మీ దగ్గరే ఉంటారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మేషరాశి వారికి ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది. అధిక సమయాన్ని వారితో కలిసి వినోదాలు, విలాసాలు, విహారయాత్రలు చేయాలని కోరుకు ఉంటారు. జీవిత భాగస్వామ్యం మాత్రం ఎక్కువగా మీరు ఎక్స్పెక్టేషన్ అనేవి ఉంటాయి. కానీ అవి మాత్రం వారు తీర్చలేకపోతున్నట్లయితే లేకపోతే వారితో సమయాన్ని గడపలేకపోతే వెంటనే బాధపడడం, నిరుత్సాహపడే పరిస్థితులు అయితే ఉంటున్నాయి. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కొంచెం సమయాన్ని అయితే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే ఉంటుంది. అలాగే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా ఉన్నట్లయితే పదవులు, స్థానాలు మీరు దక్కించుకుంటారు. అలాగే గతంలో చెయ్యని తప్పులని కూడా ఎవరైతే నిందలు మోసి ఉంటారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో ఆ నిందల నుండి బయటపడడానికి చెప్పుకోవచ్చుగా. రాజకీయ పరంగా విశేషమైన మార్పులు అయితే ఉంటున్నాయి. సినీ పరిశ్రమలో కళారంగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కళాకారులు ఈ సమయంలో చాలా వరకు కూడా ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడుతున్నారు. అయితే డబ్బు వస్తుందని కానీ దాన్ని మాత్రం సరైన రీతిలో ఇన్వెస్ట్ చేసుకోకపోతే చేయలేకపోతున్నారు. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. స్థిరస్తంభులకు సంబంధించి వివాహ విషయాల్లో ఎక్కువగా ఆలోచించండి. మంచి ఫలితాలే పొందుతారు, కానీ సమయం పడుతుంది. మీరు ఓపికతో ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి సంబంధించిన వారు ఈ మాసంలో స్థిరాస్తులు, బంగారం, వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గృహానికి సంవత్సరమైన కొన్ని ఖరీదైన గ్రహాలైతే కూడా మీరు కొనుగోలు చేస్తువచ్చు. చేపల చెరువు, రొయ్యల చెరువు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే చూస్తారు. అలాగే సంతాన విషయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా మంచి ప్రయత్నం అనేది మీకు విజయాన్ని సాధిస్తారు. మిశ్రంగా ఉండబోతుంది కాబట్టి వాటిలో మాత్రం కొంచెం ఆలోచించి మనీ అయితే పెట్టడం మంచిది. మీకు అన్ని విధాలుగా అనుకూలమైతే ఉంటుంది చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశికి సంబంధించి వారి ఇంట్లో శుభకార్యాలు తలపెట్టిన వారికి చేసినటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. మేషరాశి వారు గురువారం రోజు సాయినాథుని స్మరించుకుంటే మాత్రం చాలా అంటే చాలా మంచిది. అలాగే గురువారం రోజు
సాయినాథునికి అభిషేకం చేసి దర్శనం చేసుకొని 21 దీపాలతో ఆ సాయిదాన్ని సన్నిధించుకుంటే మాత్రం మీ జీవితం అనేది ఇంకా సుఖసంతాలతో అయితే సంతోషంగా అయితే ఉంటుంది. విన్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే 22 గురువారం రోజు ఎలా ఉండబోతుందో, అలాగే ఏ వ్యక్తి వల్ల మీ జీవితం మారబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.